హాయ్ అండి. రీసెంట్‌గా నేను లాండ్రీ లిక్విడ్ మేకింగ్ క్లాస్ తీసుకున్నాను కదా! ఆ క్లాస్‌లో చేసి చూపించిన లిక్విడ్ ఇది. అయితే నేను క్లాస్ తీసుకొని 3, 4 డేస్ అయింది. అప్పటినుంచి మీకు షార్ట్ వీడియో చేసి పెడదాం అనుకుంటున్నాను కానీ కుదరలేదు. అసలు అలా ఓపెన్‌గానే ఉండడం వల్ల వాటర్ కొంచెం ఎవాపరేట్ అయ్యి థిక్ అయింది. బట్ థిక్‌నెస్ ఈజ్ నాట్ ఏ ప్రాబ్లమ్ అండి. మనకు ఎంత కావాలంటే అంతగా థిక్‌నెస్‌కి అడ్జస్ట్ చేసుకోవచ్చు. అదంతా నేను క్లాస్‌లో చెప్పాను. థిక్‌నెస్ అడ్జస్ట్ చేసుకోవడం ఎట్లా అన్నది. అయితే అసలు లాండ్రీ లిక్విడ్ క్లాస్ ఎందుకు తీసుకోవాలి, అసలు లాండ్రీ లిక్విడ్ మనం ఇంట్లో ఎందుకు చేసుకోవాలి అన్నదానికి నేను రీజన్ చెప్తాను. మనకి బయట లాండ్రీ లిక్విడ్స్ బ్రాండ్స్ ఉన్నాయి కదండి, ఏరియల్, సర్ఫ్ ఎక్సెల్, ఇట్లాంటివన్నీ మనకు చాలా తక్కువ కాస్ట్కే దొరుకుతాయి, ఒప్పుకుంటాను. కానీ మనం అవి ఎందుకు వాడద్దు, ఇంట్లో ఎందుకు చేసుకోవాలంటే దాంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ అండి సల్ఫేట్స్, పారాబెన్స్ ఉంటాయి. అంటే ఎస్ఎల్ఎస్, సోడియం లారైల్ సల్ఫేట్, ఎస్ఎల్ఈఎస్, పారాబెన్స్, మిథైల్ పారాబిన్ అనేది ఒక ప్రిజర్వేటివ్. సో ఈ ప్రిజర్వేటివ్స్ కానివ్వండి, ఎస్ఎల్ఎస్, ఎస్ఎల్ఈఎస్ అనేవి సర్ఫాక్టెంట్స్. ఇవి హార్మ్ఫుల్ అనమాట. అంటే మనకి హ్యూమన్స్కి, మనుషులకి హార్మ్ఫులే, ఇతర జీవరాశులకి హార్మ్ఫులే, అండ్ మన ఎర్త్కి, భూమికి కూడా హార్మ్ఫుల్ అనమాట. సో వాటికి సబ్స్టిట్యూట్గా మనం కొన్ని ప్లాంట్ బేస్డ్ సర్ఫాక్టెంట్స్ వాడతాము అండ్ ప్లాంట్ బేస్డ్ ప్రిజర్వేటివ్స్ కూడా వాడతాము. సో ఇవి హార్మ్ఫుల్ కాదు మనకి. ఇది కూడా హార్మ్ఫుల్, సేఫ్ ఇవన్నీ ఏంటండి, మనమేం తినేది కాదు కదా, బట్టలకే కదా వాడేది అనుకుంటారు. బట్ మనం 24/7 ఆ క్లోత్స్ ఒంటి మీదే పెట్టుకొని ఉంటాం కదండి. సో ఎంతో కొంత మనం ఎంత వాటర్ వేసి జాడించినా కూడా, ఎంత ఎక్కువ వాటర్లో వాష్ చేసినా కూడా ఎంతో కొంత రెసిడ్యూ క్లోత్స్ పైన ఉండిపోతుంది. సో అది మనకి స్కిన్కి హార్మ్ అనమాట. సో మనది ఎస్పెషల్లీ మన ఛానల్ స్కిన్ కేర్, హెయిర్ కేర్ అండ్ కెమికల్ ఫ్రీ ప్రోడక్ట్స్ గురించి మాట్లాడతాం కాబట్టి నేను ఇది చెప్తున్నాను. సో ఆ రెసిడ్యూ క్లోత్స్ మీద ఉంటుంది, అది స్కిన్ పైన ఉంటుంది. దీనివల్ల ఇరిటేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సెన్సిటివ్ స్కిన్ ఉండే వాళ్ళకి మోస్ట్లీ, చాలామంది కంఫర్ట్ ఇట్లాంటివి కూడా పడవు మీరు గమనిస్తే. అంటే ఇప్పుడు షార్ట్ టర్మ్ అంటే మనం ఈరోజు క్లోత్స్ వాష్ చేసుకొని ఇవి కంఫర్ట్, సర్ఫ్ ఎక్సెల్ వీటితో ఈరోజు వేసుకుంటే కొంతమందికి వెంటనే రియాక్షన్ చూపిస్తుంది, కొంతమందికి లాంగ్ టర్మ్లో చూపిస్తుంది. సో అంటే అందరికీ మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అని చెప్పట్లేదు. సో ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంది అన్నప్పుడు అవాయిడ్ చేయడం మంచిది కదా అన్న ఉద్దేశంతో నేను ఇదంతా చెప్తున్నాను. మనం చేసుకోవచ్చు కదా, ఇది మన చేతిలో ఉన్నదే, పెద్ద కష్టమైన పని కాదు, టైం టేకింగ్ కూడా కాదు. అలాంటప్పుడు మన చేతిలో ఉన్నది మనం చేసుకొని వాడుకుంటే మనకు కూడా భయం ఉండదు. మంచి ఇంగ్రీడియంట్స్ వాడుతున్నాం అన్న సాటిస్ఫాక్షన్, కాన్ఫిడెన్స్ అన్నీ ఉంటాయి. కాబట్టి నేను మనకు చేతనైనంత వరకు అన్నీ మన ఇంట్లో చేసుకొని వాడుకుంటే బెటర్ అన్న ఉద్దేశంతో ఇట్లాంటివన్నీ చెప్తూ ఉంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీ క్వశ్చన్స్ అన్నీ నేను ఆన్సర్ చేస్తాను. బాయ్.